వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 సంవత్సరం జూలై నెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి దాదాపుగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రము ప్రతికూలతలు కలుగుతాయి. కాబట్టి ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాలు ఓకే అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే వీళ్ళకి 28వ తేదీ ఉదయం నుంచి 29వ తేదీ సాయంత్రం 4:47 వరకు ఉన్నటువంటి సమయంలో అత్యంత కఠినమైనటువంటి సమయం. చేసేటటువంటి పనులలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కన్యా రాశి వారు మానసికమైనటువంటి ప్రశాంతతకు దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు గోచార రీత్యా కనిపిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా కన్యా రాశి వారు ఉండాలి. ఇక 29వ తేదీ సాయంత్రం 4:47 నుంచి 31వ తేదీ రాత్రి 10:14 వరకు ఉన్న సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కన్యా రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. కారణం ఏమిటంటే మీ రాశికి 9వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నది. 9వ స్థానంలోనే గురు కుజ గ్రహాల యొక్క సంచారం కూడా ఉంది. గురు చంద్ర గ్రహాల యొక్క కలయికతోటి గజకేసరి యోగము, చంద్ర కుజ గ్రహాల యొక్క కలయికతోటి చంద్రమంగళ యోగం అనేటటువంటి వర్తిస్తాయి. ఈ రెండు యోగాలు కన్యా రాశి వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాయి. ఇది చాలా మంచిది. కానీ ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాయి కానీ మీ రాశ్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తడబాటు కలుగుతుంది. మీ పొరపాటు లేకుండానే మీరు ఎలాంటి తప్పు చేయకుండానే కొన్ని ముఖ్యమైన విషయాలకు మీరు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. ఆల్రెడీ 9వ స్థానంలో గురు కుజ గ్రహాల యొక్క ప్రభావం ఉన్న కారణం చేత విపరీతమైనటువంటి ఆవేశంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఉద్యోగంలో సమస్యలు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అనేటటువంటివి కన్యా రాశి వారికి పనికిరావు. అంటే ఉద్యోగపరమైనటువంటి దోషం ఈ వారంలో కన్యా రాశి వారికి కనిపిస్తుంది. ఈ ఒక్కటే దోషం. ఇక 31వ తేదీ రాత్రి 10:14 నుంచి 3వ తేదీ రాత్రి వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు, అవి కీలకమైనటువంటి నెగిటివ్ కాదండి, పాజిటివ్గా మంచి నిర్ణయాలు తీసుకోవటానికి వాటిని అమలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ వారంలో వ్యాపారంలో ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఆశించినంత లాభాన్ని కూడా పొందలేకపోతూ ఉంటారు. కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్యం కన్యా రాశి వారిని బాగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పాలి. కారణం ఏమిటంటే ఆల్రెడీ మీ రాశికి 6వ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు. వక్రంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం యోగాన్ని కలిగించదు. ఓవరాల్గా కనుక తీసుకుంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇక్కడ కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ కొన్ని ప్రతికూలతలు కనుక తొలగిపోవాలంటే ఖచ్చితంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వారు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వలన కానీ, విష్ణు సహస్రనామాన్ని కనీసం వినడం వలన కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కన్యా రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యా రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి కన్యా రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.